ఫెయిల్యూర్ ఉందా? నాకు ఇప్పుడు అర్థమైంది నీ విలువ ఎంత. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ దీని గురించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్లీ మనం నా లాస్ట్ ఎగ్జిస్టింగ్ వీడియోలో బెలూన్ కథ ఒకటి చెప్పాను, గుర్తుందా? సో బెలూన్ పైకి ఎగురుతుందా, బ్లూ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ బెలూన్లో ఏది ఎగురుతుంది అంటే కలర్ని బట్టి కాదు బెలూన్ ఎగిరేది, దాంట్లో ఉన్న గాలిని బట్టి, అంటే దాంట్లో ఉన్న కంటెంట్ని బట్టి. అలాగే మనలో ఉన్న పవర్ని బట్టే మనం పైకి డెవలప్ అవ్వగలుగుతాం. అయితే అలాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ ఇవాళ చెప్తాను, ఇంకొంచెం బెటర్గా. సో నీ విలువ ఎంత అనే దాని గురించి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బాటిల్ ఉందనుకోండి, ఈ బాటిల్ ఖరీదు ఎంత? ఇది ఖాళీగా ఉంది. ఈ బాటిల్ ఖరీదు ఖాళీగా ఉంది కాబట్టి దీనికి వాల్యూ లేదు. ఓకే, కానీ దీంట్లో నేను వాటర్ నింపాను అనుకోండి, దీని ఖరీదు 10 రూపాయలు, అవునా? అలాగే దీంట్లో నేను కూల్ డ్రింక్ నింపాను అనుకోండి, ఈ బాటిల్ ఖరీదు 20 రూపాయలు. దీంట్లో నేను లెమన్ వాటర్ నింపాను అనుకోండి, దాని ఖరీదు 50 రూపాయలు. అలాగే దీంట్లో నేను కొబ్బరి బొండం నీళ్ళు వేసాను అనుకోండి, దీని బాటిల్ ఖరీదు 100 రూపాయలు. అలాగే దీంట్లో హనీ వేసాను అనుకోండి, దీని ఖరీదు 300. దీంట్లో పాలు వేస్తే దాని ఖరీదు వేరు. దీంట్లో నేను పాదరసం వేసాను అనుకోండి, దీని ఖరీదు వేరు. దీంట్లో నేను గోల్డ్తో నింపాను అనుకోండి, లక్షల్లో వెళ్ళిపోతుంది దీని ఖరీదు. అలాగే దీంట్లో డైమండ్స్తో నింపాను అనుకోండి, కోట్లలో వెళ్ళిపోతుంది దీని ఖరీదు. అంటే బాటిల్ ఖరీదు దాంట్లో ఉండే కంటెంట్ని బట్టి మాత్రమే డిసైడ్ అవుతుంది. అదే దీంట్లో నేను యాసిడ్ నింపాను అనుకోండి, అందరూ దీనికి దూరంగా ఉంటారు. సో దీంట్లో యాసిడ్ అంటే ఏంటి? మనలో కనుక కుళ్ళు కుతంత్రాలు, కోపాలు, తాపాలు, ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్, భయాలు అండ్ అలాగే ఫెయిల్యూర్స్ని ఆలోచించుకోవడం, వీటిని ఎక్కువ ఆలోచిస్తున్నాం అనుకోండి, మనలో అదంతా నెగిటివ్ ఉందనుకోండి, జనాలు దూరంగా పరిగెడతారు అనమాట. పాజిటివ్ ఉంటే దగ్గరికి వస్తారు. ఓవరాల్గా మోరల్ ఆఫ్ ద స్టోరీ మీకు ఏం చెప్పాలనుకున్నాను, అలా మన వాల్యూ అనేది మనలో ఉండే కంటెంట్ని బట్టి. అంటే మన సక్సెస్కి మనమే కారణం, మన ఫెయిల్యూర్కి మనమే కారణం. అర్థమైందా? ఇది తెలిసిన తర్వాత ఒకటి అర్థమైంది, బాటిల్లో అంటే నా సక్సెస్కి నేనేనా కారణం. ఒక బాటిల్లో ఇంత ఉందా అంటే నాలోనే సక్సెస్ ఉంది, నాలోనే ఫెయిల్యూర్ ఉందా? నాకు ఇప్పుడు అర్థమైంది, నేను మారాలి, నా జీవితం మారాలి అంటే. అవును కదా?